అందరికీ నమస్కారం. శ్వేత న్యూస్‌కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. 15 రోజులు సెలవులు. వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ శీతాకాలం సందర్భంగా దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కో రాష్ట్రంలో 15 రోజుల పాటు పాఠశాలలను మూసివేయనున్నారు. ఏ రాష్ట్రంలో ఎప్పుడప్పుడు ఎన్ని రోజుల స్కూళ్ళకు సెలవులు ఉంటున్నాయనేది చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఢిల్లీలోని అన్ని స్కూళ్ళు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 15 రోజులతో పాటు ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ రోజు కూడా సెలవు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సెలవులు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అయితే ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోనున్నారు. శీతాకాల సెలవులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు హర్యానాలో చలిగాలులు తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత ఏడాది శీతాకాలం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో పాఠశాల విద్యాశాఖ కాశ్మీర్లోతో పాటు జమ్మూ డివిజన్లోని పాఠశాలలకు శీతాకాల సెలవులను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లోని 5వ తరగతి వరకు పాఠశాలలు డిసెంబర్ 10 నుంచి ఇచ్చారు. అంతేకాకుండా 6 నుంచి 12వ తరగతుల వరకు డిసెంబర్ 16 నుంచి పాఠశాలలు మూసివేశారు. అయితే ఈ స్కూళ్లకు శీతాకాల సెలవులు ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో శీతాకాలంలో నిత్యం మంచు కురుస్తుంది కాబట్టి అక్కడ ప్రభుత్వం ఈ సమయంలో ఎక్కువగా స్కూళ్లకు హాలిడేస్ ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్.